దేవాపురం అనే ఊరిలో రామయ్య, అతని భార్య సీతమ్మ నివసిస్తున్నారు. ఒకరోజు రామయ్య పొలం పనుల కోసం తన వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరాడు. అలా నడుచుకుంటూ వెళ్ళగా మార్గం మధ్యలో అతనికి ఒక కుక్కపిల్ల అరుపులు వినిపించాయి. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటూ పక్కనే ఉన్న కాలువలో ఒక కుక్కపిల్ల పడి ఉంది. దానిని బయటికి తీసి పక్కనే ఉన్న కుళాయి దగ్గరికి తీసుకెళ్ళి దాని ఒళ్ళంతా శుభ్రం చేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆహారం కూడా పెట్టాడు. ఆ కుక్కపిల్ల రామయ్యకు చాలా మచ్చికైంది. సీతమ్మ కూడా దానిని జాగ్రత్తగా చూసుకునేది. వాళ్ళు ఆ కుక్కపిల్లకు నీము అని పేరు కూడా పెట్టారు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళని చూసి నీము అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులు సీతమ్మకు పెద్ద తలనొప్పిగా అనిపించాయి. సీతమ్మ ఆ నీముని ఎంత అదమాయించినా ఆగేది కాదు. దాంతో ఒకరోజు సీతమ్మ రామయ్యతో, దీన్ని ఎక్కడైనా వదిలేసి రండి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఇంటికి ఎవ్వరు వచ్చినా అరుస్తూనే ఉంది అని చెప్పింది. అది విన్న నీము, నా మీద సీతమ్మ ఎందుకో కోపంగా ఉంది అనుకుంటూ బయటికి వచ్చింది. నీముకి పక్క వీధిలో ఇంకో కుక్క కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నేను ఒక ఇంట్లో పెరుగుతున్నాను. నన్ను మా సీతమ్మ చాలా బాగా చూసుకుంటుంది. కానీ ఈరోజు ఎందుకో నా మీద చాలా కోపంగా ఉంది. కారణం ఏంటో అర్థం కావటం లేదు అని బాధపడుతూ చెప్పింది. దానికి వీధి పెరిగే కుక్క, అసలు నువ్వేం చేశావు అని అడిగింది. ఇంటికి ఎవ్వరు వచ్చినా అరుస్తూనే ఉన్నా అని బదులిచ్చింది నీము. అప్పుడు వీధిలో కుక్క, అలా చేయటం తప్పు, ఎవరైనా హాని తలపెడుతున్నారు అని అనిపించినప్పుడు మాత్రమే అరవాలి, అంతేకాని ప్రతిసారి అరవకూడదు అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడి నుండి ఇంటికి పరిగెత్తింది నీము. ఇక అప్పటి నుండి అందరి చూసి అరవటం మానేసింది. ఎవరైనా రామయ్య సీతమ్మలతో గట్టిగా మాట్లాడినప్పుడు, కోపగించుకున్నప్పుడు మాత్రమే అరిచేది. అది గమనించిన సీతమ్మ, మన నీము చాలా మారిపోయింది కదండి అని రామయ్యతో అంటూ సంతోషిస్తుంది. ఒకరోజు రామయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అలాగే చూస్తుంది నీము. అతను రామయ్యతో శాంతంగానే మాట్లాడుతున్నాడు. కానీ రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ రామయ్య ఇంట్లోకి వెళ్ళి రామయ్య పర్సుని దొంగిలించుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తి రామయ్యతో గట్టిగా మాట్లాడలేదు, ఇంకా కోపగించుకోలేదు. కాబట్టి పర్సు దొంగలించడం చూసినా కానీ ఆ నీము అరవకుండా అలాగే ఉండిపోయింది. కాసేపటికి రామయ్య ఇంట్లోకి వచ్చి టేబుల్పై పర్సు లేకపోవడం గమనించాడు. అక్కడ ఇంట్లో నుండి టేబుల్ దగ్గరికి వచ్చిన అడుగులు ఉన్నాయి. దాంతో రామయ్య నీముతో, ప్రతిసారి ఊరికే అరుస్తూ ఉంటావు, కానీ ఇంట్లో నుండి వస్తువులు ఎత్తుకొని పోతున్నా చూసి అరవకుండా ఉన్నావేంటి అని కోపంగా అరుస్తాడు. పాపం ఆ నీముకి అసలు తనని ఎందుకు తిడుతున్నారో అర్థం కాక మనసులో ఇలా అనుకుంటుంది, ఇంట్లోకి ఎవ్వరు వచ్చినా అరుస్తున్నానని తిట్టారు, అది మానేసి రామయ్య సీతమ్మలతో కోపంగా మాట్లాడిన వారు వచ్చినప్పుడు మాత్రమే అరిచాను. ఇప్పుడు వచ్చిన వ్యక్తి వీరితో దురుసుగా ప్రవర్తించలేదు కదా అని బాధపడుతూ వెంటనే మళ్ళీ వీధి కుక్క దగ్గరకు పరిగెత్తింది. అక్కడికి వెళ్ళి జరిగిందంతా ఆ వీధి కుక్కకు వివరించింది. అప్పుడు ఆ వీధి కుక్క, చూడు మిత్రమా, మనుషుల్లో ఇలా మంచిగా నటిస్తూ మోసం చేసేవారు కూడా ఉంటారు. ఇది నీకు ఆ రోజే చెబుదాం అనుకున్నాను, కానీ ఆలోపే నువ్వు వినకుండా పరిగెత్తావు. ఇంతకీ ఆ దొంగ ఎటువైపు వెళ్ళాడు, నీవు చూశావా అని అడిగింది. అప్పుడు నీము ఆ దొంగ వెళ్ళిన దారిని చూపించింది. వెంటనే ఆ రెండు కుక్కలు కలిసి దొంగ వెళ్ళిన దారిలో పరిగెత్తాయి. ఆ దారిలో గబగబా నడుస్తున్న దొంగపై దాడి చేశాయి. ఇక భయంతో ఆ వ్యక్తి పర్సు అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నీము ఆ పర్సును నోటితో పట్టుకొని తీసుకెళ్ళి రామయ్యకు అందించింది. దాంతో రామయ్య సీతమ్మ ఇద్దరూ ఆనందించారు. నీముని కసురుకున్నందుకు రామయ్య, నన్ను క్షమించు నీము, నిన్ను కోపగించుకున్నందుకు
అంటూ దగ్గరికి తీసుకొని తల నిమరాడు. ఇక అప్పటి నుండి నీము వారితో దురుసుగా ఉన్నవారిపై మాత్రమే అరుస్తూ ఇంటికి కాపలాగా జాగ్రత్తగా ఉంటుంది. ఈ కథలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న మనుషులే మన ముందు మంచిగా నటిస్తూ వెనకాల మాత్రం మనకు చేసేవారు ఉంటారు. వారిని గమనించి మనం మసులుకోవాలి. అలాగే వారి తగిన బుద్ధిని చెప్పాలి.